సుమావే సుమావే అని పిలుస్తూ కాదు అరుస్తూ మెట్లు దిగుతున్నాడు ముఖేష్ రాయర్. హాల్లోకి వస్తూ మెట్లు దిగుతున్న ముఖేష్ వైపు చూడగానే ఆమె కన్నుల్లో చిన్నగా కంగారు మొదలైంది. ఎందుకంటే ఇప్పుడు ముఖేష్ కన్నుల్లో కోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. అది ఏదో జరగబోతుందని చెప్తుంది. ఎక్కడున్నాడు నీ కొడుకు అని గంభీరమైన స్వరంతో అడిగాడు ముఖేష్. కాలేజీకి వెళ్ళాడు అని జవాబిచ్చింది సుమావి. అందరూ నాతో నాటకాలు ఆడుతున్నారా అని ఉగ్రంగా అనగానే, ఎందుకంత కోపం, విషయం చెప్పండి అని అతన్ని కొంచెం కూల్ చేసే ప్రయత్నం చేస్తుంది సుమావి. నీ కొడుకు కాలేజ్కి వెళ్తే ప్రిన్సిపల్ నాకెందుకు కాల్ చేస్తాడు, మీ కొడుకు ఎగ్జామ్ రాయడానికి రాలేదని అని అరుస్తాడు ముఖేష్. ఆ మాట వినగానే సుమావి కాళ్ళ కింద భూమి పగిలినంత పనవుతుంది. లేదు, నాతో కాలేజ్కి వెళ్తున్నా అని చెప్పాడు అని సుమావి కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆమె హావభావాలను బట్టి అర్థం చేసుకున్న ముఖేష్, అవునా, అయితే ఫోన్ చెయ్యి అంటాడు. అతని ముఖంలోని కోపం చూడగానే సుమావి మదిలోని కంగారు భయంగా రూపాంతరం చెందింది. వెంటనే ఫోన్ తీసి తరుణ్కి కాల్ కలిపింది. అతను లిఫ్ట్ చేస్తాడు. హలో అమ్మా అని తరుణ్ అనగానే, నాన్న ఎక్కడున్నావురా అని ప్రశ్నించింది సుమావి. ఆమె గొంతులో నువ్వు అనుకుని పసిగట్టిన అతను, కాలేజ్లో అమ్మా, ఇంకెక్కడుంటా అని తెలివిగా బదులిచ్చాడు. ఈసారి సుమావి చేతిలో నుండి ఫోన్ తీసుకుంటూ, కాలేజీలోనే ఉన్నావు కదా, అయితే ఒక్క నిమిషం, ఇప్పుడు ఎక్కడున్నావు, కరెక్ట్ ప్లేస్ చెప్పు అని అంటూ అటు తన ఫోన్లో ఏదో నెంబర్ డయల్ చేస్తాడు ముఖేష్. కొన్ని సెకండ్లు ఆలోచించిన తరుణ్, ఇక్కడ రెడ్ కలర్ ఫ్లవర్స్ చెట్టు ఒకటి ఉంటుంది, దాని వెనకాల ఒక గాంధీ విగ్రహం ఉంది, ప్రజెంట్ అక్కడే ఉన్నా డాడీ అని తరుణ్ సమాధానం ఇవ్వగానే, విన్నారుగా ప్రిన్సిపల్ గారు, అక్కడున్నాడంట, వెళ్ళి తీసుకెళ్ళండి అని అంటాడు ముఖేష్ రాయర్. అతని జవాబు వినగానే తరుణ్ మైండ్ పోతుంది. ఎందుకంటే ఇప్పుడు అతను అసలు కాలేజీలోనే లేడు కాబట్టి నందిని వెతకడానికి బయటకు వచ్చాడు. ఓకే సార్, నేను ఇప్పుడే వెళ్తున్నా అని ప్రిన్సిపల్ కాల్ కట్ చేస్తాడు. అటు తరుణ్, ఏంటిది గాడ్ అని మనసులోనే అనుకుంటూ తనను తాను తిట్టుకుంటూ ఉంటాడు. ఇటు సుమావికి భయంతో చెమటలు పట్టసాగాయి. కొంగుతో తుడుచుకుంటూ తన కంగారుని కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఎంత ట్రై చేసినా లాభం లేదు. ముఖేష్ ఆమె వైపు సెకండ్కి ఒకసారి చూస్తూ మనసులో ఏదో అనుకుంటున్నాడు. ఇంతలో ముఖేష్ రాయర్ ఫోన్ మోగడంతో ఉలిక్కి పడింది సుమావి. చాలా రాజసంగా కాల్ లిఫ్ట్ చేస్తూ, చెప్పండి ప్రిన్సిపల్ గారు, కనిపించాడా మా అబ్బాయి అని అడుగుతాడు దీర్ఘం తీస్తూ. ఆ మాటలు అటు తరుణ్కి కూడా వినిపిస్తున్నాయి. అతనికి భయంతో చెమటలు పడుతున్నాయి. ఇక్కడ ఎక్కడా లేడు కదండి అని ప్రిన్సిపల్ అనగానే, ముద్దుల కన్నా ఎక్కడున్నావు, ఒకసారి సార్కి కనబడమ్మా అని వ్యంగ్యంగా అంటాడు ముఖేష్. ఇక ముసుగులో గుద్దులాటలు ఎందుకని నిజం చెప్పడానికి నిర్ణయించుకొని, సారీ డాడ్, నేను ఇప్పుడు కాలేజీలో లేను, బయట ఉన్నా అని ఒప్పుకుంటాడు తరుణ్. అది వినగానే ప్రిన్సిపల్ ఫోన్ కట్ చేసి, బయట ఉన్నావు, ఎగ్జామ్ రాయాల్సిన టైంలో నీకు బయట ఏం పని అని కొంచెం కూల్గానే అడుగుతాడు. తరుణ్ జవాబు ఇవ్వడానికి ముందే సుమావి మాట్లాడుతూ, అది అది నేనే అని అంటుంది. ఆమె వైపు కోపంగా చూస్తూ, నేను నిన్ను అడగలేదు అని ఆమెను భయపెట్టి, నువ్వు చెప్పు నాన్న, బయట ఏం చేస్తున్నావు, వాట్ ది హెల్ ఆర్ యు డూయింగ్ అని ఫోన్లో అరవగానే తరుణ్ అండ్ సుమవి పై ప్రాణాలు పైనే పోతాయి. తరుణ్ ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు. మళ్ళీ ముఖేష్ రాయరే మాట్లాడుతూ, ఐ వాంట్ టు సీ యూ ఇన్ ద హాల్ వితిన్ 10 minutes. నువ్వెక్కడున్నా 10 నిమిషాల్లో ఇక్కడికి రావాలి, అండర్స్టాండ్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. తర్వాత సుమావి వైపు చూస్తూ, నేను ఒక నెంబర్ చెప్తా, కాల్ చేయి అంటాడు. వణుకుతున్న చేతులతో ఆమె నెంబర్ ఎంటర్ చేస్తుంది. పూర్తవ్వగానే ఆశ్చర్యంతో ఆ నెంబర్ని చూస్తూ, ఇప్పుడు వీళ్ళకెందుకు అని అడుగుతుంది. ఆమె వైపు చూడకుండా, కాల్ చేయమన్నానా
అని అనగానే కాలింగ్ బటన్ నొక్కుతుంది సుమావి. రండి కూర్చోండి అంటాడు శరత్. కూర్చుంటూ చెప్పు శరత్, ఏం తెలిసింది, ఎక్కడుంది ఆ అమ్మాయి అని టకాటకా అడిగేస్తాడు హేమంత్. అతన్ని కూల్ చేస్తూ, అరే అంత తొందరపడకు హేమంత్, ఇప్పుడు జస్ట్ హింట్ మాత్రమే తెలిసిందిరా అని అంటాడు శరత్. ఏంటా హింట్ అని టక్కున అడిగేస్తుంది మాలిక. అతను తన ముందున్న ల్యాప్టాప్ని వీళ్ళ వైపు తిప్పుతూ, ఒకసారి ఈ వీడియో చూడండి అని అంటాడు శరత్. అటుగా చూసిన వీళ్లకు నందిని వాళ్ళ బస్ స్టాప్ దగ్గర ఉన్న వీడియో కనిపిస్తుంది. దానిలో నందిని అప్పుడే బస్సు దిగి చేంజ్ కోసం ఒక కిరాణం దగ్గరికి వచ్చింది. అతనితో మాట్లాడి చేంజ్ తీసుకెళ్ళి మళ్ళీ ఆ కండక్టర్ చేతిలో పెట్టింది. అది చూడగానే మాలికకు నిన్న రాత్రి కండక్టర్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. తర్వాత నందిని నడుచుకుంటూ ముందుకు వెళ్తుంది. అప్పుడే ఆమె దగ్గరకు ఒక కారు వచ్చి ఆగినట్టుగా కనిపిస్తుంది. కొన్ని నిమిషములు ఆమె ఆ కారులో ఉన్న వాళ్ళతో ఏదో మాట్లాడుతుంది. ఇంతలో సడన్గా అందులో నుండి ఇద్దరు బలమైన వ్యక్తులు దిగుతారు. ఆమె రియాక్ట్ అయ్యే లోపే ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుంటారు. మళ్ళీ ఏమి జరిగినట్టుగా సైలెంట్గా వెళ్ళిపోతారు. దాన్ని చూడగానే మాలికకు బాధ తన్నుకు వస్తుంది. ఆమెను ఓదార్చుతూ, మాలిక జస్ట్ కూల్ డౌన్, అన్నీ సర్దుకుంటాయి అని చెప్పి శరత్ వైపు చూస్తూ, ఆ కార్ డీటెయిల్స్ ఎవరియో కనుక్కున్నావారా అని అడుగుతాడు హేమంత్. శరత్ మాట్లాడుతూ, ఆ కిరాణం దగ్గరున్న సీసీటీవీలో జస్ట్ ఈ వీడియో క్లిప్ మాత్రమే దొరికిందిరా, అతన్ని ఆ కారు గురించి అడిగితే ఏమీ చెప్పలేదు అని అంటాడు శరత్. మరి ఇప్పుడు ఎలా అని హేమంత్ అంటుండగానే, ప్లీజ్ సార్, నా చెల్లి ఎక్కడుందో తొందరగా తెలుసుకోండి, నాకు చాలా భయంగా ఉంది అని ఏడుస్తూ పలుకుతుంది మాలిక. మీరేం టెన్షన్ పడకండి మేడం, నేను ఆల్రెడీ కార్ గురించి తెలుసుకోవడానికి మా కానిస్టేబుల్ని పంపాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, వీలైనంత తొందరగా మీ చెల్లిని మీకు అప్పచెప్తా అని చాలా నమ్మకంగా అంటాడు శరత్. కొంచెం తొందరగా కనుక్కోరా అని హేమంత్ అనగానే, సరేరా, కానీ నాకు ఒక విషయం చెప్పండి, దానికోసమే మిమ్మల్ని రమ్మన్నాను అని అంటాడు. ఏంటి సార్ అని కన్నీళ్లు తుడుచుకుంటూ అడుగుతుంది మాలిక. అతను కొంచెం తటపటాయిస్తూ, బిజినెస్ మ్యాన్ ముఖేష్ రాయర్ గారి కొడుక్కి ఈ నందినికి ఏంటి సంబంధం అని అడుగుతాడు. ఆ ప్రశ్న వినగానే మాలిక చిన్నగా ఆశ్చర్యపోయి అలానే చూస్తూ ఆగిపోయింది. కానీ హేమంత్ మాత్రం, నువ్వేం మాట్లాడుతున్నావురా, అతనికి ఈమెకు మధ్య ఏముంటుంది అని అంటాడు కొంచెం కోపంగా. రే, మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆమె ముఖేష్ రాయర్ కొడుకు తరుణ్ని లవ్ చేస్తుంది. దీనిలో ఎంతవరకు నిజం ఉందో మీకే తెలియాలి అని అంటాడు మాలిక వైపు చూస్తూ. తననే అడుగుతున్నాడని అర్థమైంది మాలికకు. అందుకే, అవును సార్, వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు, కానీ తరుణ్ వాళ్ళ నాన్నకి అది ఇష్టం లేదు అని బదులిస్తుంది మాలిక. అది వినగానే హేమంత్ ఒక క్షణం షాక్ అవుతాడు. శరత్ తన పోలీస్ బ్రెయిన్తో, ఆ ముఖేష్ రాయర్ కావాలని ఆమెను కిడ్నాప్ చేయించి ఉండవచ్చు కదా, ఎందుకంటే అతను ఎంత కఠినంగా ఉంటాడో ఎలాంటి వాడో అందరికీ తెలుసు. అతను తన స్థాయి కంటే చిన్నవారిని కనీసం ఇంట్లోకే రానివ్వడు. అలాంటిది ఎవరో తెలియని ఒక అనామకురాలని ఇంటి కోడలుగా ఎలా ఒప్పుకుంటాడు అని శరత్ ఆగిపోగానే, తప్పకుండా ఒప్పుకోడు. ఎందుకు, ఐ థింక్ నువ్వన్నదే జరిగిందనిపిస్తుంది. అతన్ని మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు అని అంటాడు హేమంత్. అంటే మా చెల్లిని అతనే కిడ్నాప్ చేయించి ఉంటాడా అని మాలిక అంటుండగానే ఆమెను మధ్యలోనే ఆపేస్తూ, అవకాశాలు ఉన్నాయి, కానీ అదే నిజమని మనం చెప్పలేం, ఎందుకంటే అతనికి అగైనిస్ట్గా మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు అని ఆగిపోయి, ఒకవేళ అదే కనుక నిజమైతే మాత్రం మీ చెల్లిని వెతకడం చాలా కష్టం మేడం అని అంటాడు శరత్. ఆ మాట వినగానే మాలికలోని భయం రెట్టింపోతుంది. ప్లీజ్ సార్, అలా అనకండి సార్ అని బ్రతిమలాడుతుంది మాలిక.